అభివృద్ధి సంక్షేమం సమపాలలో అందించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కొనియాడారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గిరిజన కాలనీలో పెన్షన్లను పంపిణీ చేసి ఆమె మాట్లాడారు. 31వ తేదీ పెన్షన్లను ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. 1వ తేదీ సెలవులొస్తే 2-3 తేదీలలో పెన్షన్లు ఇవ్వొచ్చు అనుకునే ప్రభుత్వాలను చూశామని చెప్పారు. 31వ తేదీ పెన్షన్లను ఇవ్వడం చంద్రబాబు సమర్థవంతమైన పాలనకు అద్దం పడుతుందని తెలిపారు. పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ముందస్తుగా పెన్షన్లను పంపిణీ చేశామన్నారు. అధికారులు నాయకుల సమన్వయంతో పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నామని తెలిపారు. స్వయంగా ఎమ్మెల్యే 1వ తేదీ పెన్షన్లను పంపిణీ చేయడంతో గ్రామంలోని సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు సులభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుసు కదా చంద్రబాబు ఎవరు ఇస్తున్నారు పెన్షన్? పట్టిస్తాం. ముందు పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 3,000 నుంచి 4,000 ఇస్తున్నారు కదా పెన్షన్. మీరు పక్కనమ్మా. మా పెన్షన్ ఎంత డబ్బులు? ఏనం గారు మనకి ఎన్ని నెలల నుంచి వస్తుంది? 4,000 నెల 3వ నెల కదా ఇది. చేసిన ఎన్డీఏ నాయకులకి అందరికీ ముందుగా పెనువల్లి గ్రామస్తులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు మనము ఇది 3వ నెల పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మనం ముందుగా అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి సమర్థవంతంగా ఇవ్వగల నాయకులు అని చెప్పి మనము ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు అది ఆయన రుజువు చేసుకుంటున్నారు. ఎందుకంటే 31వ తేదీ పెన్షన్లు ఇవ్వడం నాకు తెలిసి ఇదే చరిత్రలో మొట్టమొదటిసారి నేను అనుకుంటున్నాను. 1వ తేదీ హాలిడే వస్తే పర్వాలేదు, ఒక రోజు మనకి కలిసి వచ్చింది, 2వ 3వ ఇచ్చుకోవచ్చు అని చెప్పి అనుకున్న ప్రభుత్వాలను మనం చూసినాం ఇది వరకు. కానీ ఈరోజు 1వ తేదీ హాలిడే వస్తే పేద ప్రజలు ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఎదురు చూస్తుంటారు అని ఒకరోజు ముందుకు తీసుకొచ్చి 31వ తేదీ ఆఫీసర్లను అందరినీ ఒక తాటి మీద నడిపించి నాయకుల్ని అందరికీ చెప్పి 31వ తేదీ మీరు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి ఈరోజు ఇవ్వడం ఇది నిజంగా గొప్ప విషయం. ఆయనకి మనము చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి, మన ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా మేము పెన్షన్ ఇవ్వడంలో అధికారులు కానీ నాయకులు కానీ అందరూ ప్రతి నెల ఒక్కొక్క గ్రామం ఎంచుకుంటాము. ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే మాకు ప్రతి నెల మళ్ళీ 1వ తేదీ ఎప్పుడు వస్తుందా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వాళ్ళ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే కనుక్కొని వాళ్ళకి ఏమి మనం చేయగలము అనే ఉత్సాహంతో నాయకులందరూ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం, అందుకు అధికారులు సక్రమంగా స్పందించి నాయకులతో కలిసి పనిచేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రజల ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రజలకి అందించాలనుకునిందో పేద ప్రజలకి ఇవన్నీ నాయకుల ద్వారా, అధికారుల ద్వారా సక్రమంగా 1వ తేదీ అందడం. అదేవిధంగా నాయకులు, అధికారులు ప్రతి ఊర్లలో ఇలాగ తిరిగినప్పుడు వాళ్ళకి ఆ ఊరి సమస్యలు తెలుస్తున్నాయి ముఖ్యంగా. సో ఒకవైపు నాయకులు స్పందిస్తే ఇంకోవైపు చెప్పడానికి అక్కడికక్కడే అధికారులు ఉంటున్నారు కాబట్టి ప్రజలకి ఇది ఎంతో మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.